Hi and namaste people. Welcome back to my channel. This is me Akshita. As usual thumbnail చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటది. ఇది వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ వ్లాగ్ అని. ఈ ఇయర్ పూజ మాత్రం చాలా లేట్ గా అయిందన్నమాట. సో శ్రావణ మాసంలో లాస్ట్ వీక్ అన్నమాట ఇది. లాస్ట్ ఫ్రైడే చేసిన అన్నమాట ఇది యాక్చువల్ గా. డెకరేషన్ పార్ట్ వస్తే నేను చాలా ప్రీ ప్లాన్డ్ గా ఉంటా. ఆల్మోస్ట్ 1 month బిఫోర్ నుంచే నేను ప్లాన్ చేసుకుంటూ ఉంటా డెకరేషన్ ఎట్లుండాలి, అమ్మవారికి శారీ డ్రేపింగ్ కూడా చేయాలని. అండ్ హ్యాండ్స్, లెగ్స్ ఇవన్నీ ఇండియా నుంచి కూడా తెప్పించుకున్నాము. ఇండియా నుంచి కూడా పార్సల్ తెప్పించుకోవాలి కాబట్టి ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి కదా. సో 1 month బిఫోర్ నుంచి చేస్తున్నా అన్నా కదా, నా షార్ట్స్ చూసుంటే మీకు అర్థమవుతుంది. నేను చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్, అమ్మవారి భుజాలు అండ్ అష్టలక్ష్మివి ఫోటో బ్యాక్ డ్రాప్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నా అన్నమాట. అండ్ ఇవి కాకుండా ఇంటి క్లీనప్ అనేది చాలా పెద్ద టాస్క్. అసలు మినిమం 2-3 days బిఫోర్ నుంచి నేను క్లీనింగ్ స్టార్ట్ చేసేసిన. ఇండియాలో ఉండుంటే అయితే ఎవరో ఒకరు ఒక హెల్పింగ్ హ్యాండ్ అనేది ఉంటది కదా, ఇక్కడైతే ఆ ఆప్షనే ఉండదు. యాజ్ యూజువల్ మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తాడు, బట్ స్టిల్ లాస్ట్ మినిట్ వర్క్స్ ఉండొద్దు అన్న ఫీలింగ్ అన్నమాట. సో కమింగ్ టు ది బ్యాక్ డ్రాప్, ఈ బ్రౌన్ కలర్ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ అమెజాన్ లో తీసుకున్నా. ఇది ఒక వింటేజ్ ఫోటోషూట్ బ్యాక్ డ్రాప్ అంటారు. ఈ అష్టలక్ష్మిల ప్రింట్అవుట్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఒకవేళ నా షార్ట్స్ చూసుంటే. దీనికి నేను మన ఇయర్ రింగ్స్ వి హుక్స్ ఉంటాయి కదా, ఆ హుక్స్ ని అటాచ్ చేసుకున్నా. సో దట్ డైరెక్ట్ అట్లా ఆ బ్యాక్ డ్రాప్ కి ఇట్లా హ్యాంగ్ చేయడానికి ఈజీగా ఉంటది. ఇది డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ట్రై చేసిన. ఒకసారి క్రిస్ క్రాస్ పెట్టుకున్నా, ఒకసారి ఇట్లా స్ట్రైట్ పెట్టినా. బట్ నాకైతే ఇది పర్ఫెక్ట్ గా అనిపించింది. ఎందుకంటే సెంటర్ లో అమ్మవారు వస్తుంది కాబట్టి ఏవి ఇట్లా క్లాష్ కాకుండా ఉంటాయి కదా. ఇక్కడ నేను అమ్మవారి శారీ డ్రేపింగ్ చేసుకుందాం అనుకున్నా కాబట్టి మెయిన్ బేస్ క్రియేట్ చేసుకుంటున్నా అండ్ ప్రపోర్షన్స్ చెక్ చేసుకుంటున్నా అన్నమాట. నాకు అవైలబుల్ గా ఉన్న ఒక పిండి డబ్బా తీసుకున్నా. అదైతే హైట్ ప్రాపర్ గా సెట్ అయింది. దానిపైన ఈ బ్రాస్ ది ఒక చెంబు ఉండే, ఆ చెంబు సెట్ చేసిన. అండ్ ఆబ్వియస్లీ అది జరగొద్దు కాబట్టి టేప్ వేసేసి స్టిక్ చేసేసిన. అండ్ శారీ డ్రేపింగ్ విషయానికి వస్తే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది అమ్మవారికి కట్టియడం, ఎందుకంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా కాబట్టి. ఇప్పుడు 1970s శారీస్ బాగా ఫేమస్ అయినాయి కదా, అట్లా నేను ఒక గద్వాల్ శారీ తీసుకున్నా. నాకు చాలా మంచి కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది నాకు. చాలా లైట్ వెయిట్ గా ఉంది అండ్ ఆల్సో నా పని ఈజీగా అయిపోయింది. ఈ శారీ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నా. ఇట్లా ఒక సైడ్ నుంచి అన్ని ప్లీట్స్ చేసుకుంటూ పోయి అండ్ ఇంకో సైడ్ అయితే పళ్ళు ప్లీట్స్ ఎట్లా చేస్తారో తెలుసు కదా, నార్మల్ గా అట్లానే ప్లీట్స్ చేసి సేఫ్టీ పిన్స్ తోని సెక్యూర్ చేసేసి పెట్టుకున్నా. బిట్వీన్ నేను ఇప్పుడిప్పుడే వ్లాగ్స్ చేస్తున్నా కదా, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా అనేది మీరు ఒక్కసారి కమెంట్స్ లో నాకు చెప్పండి. నేను దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తా అని అనుకుంటున్నా. కమింగ్ బ్యాక్, నేను ఇక్కడ అమ్మవారి హ్యాండ్స్ ని తీసుకొని శారీకి మ్యాచ్ అయ్యే బ్రౌన్ కలర్ బ్లౌజ్ తీసుకొని దానికి ఇట్లా అటాచ్ చేసుకున్నా. ఎందుకంటే శారీ కట్టినాక కూడా కొంచెం సైడ్స్ లో కనిపిస్తుంది కాబట్టి. ఒకసారి వర్క్ లో దిగినాక దాన్ని ఇంకా మనం కాంప్రమైజ్ అయ్యేదే లేదనమాట. ప్రాపర్ అమ్మవారు వచ్చి ఇట్లా కూర్చున్నట్టు కనిపించాలి నాకు, అంతే. కొంచెం డ్రమాటిక్ గానే మాట్లాడినా గానీ నాకు ఆ పర్ఫెక్షన్ కావాలి, అంతేనే. అది 1 hour గానీ 1 day అయినా సరే సాటిస్ఫై అయ్యేదాకా వదిలిపెట్టాం. ఇక్కడ ప్లీట్స్ చేసుకున్న పార్ట్ ని నేను అమ్మవారి నడుముకి టై చేసుకున్నా. అంటే అవి చింగులుగా వస్తాయి, కాకపోతే నేను డబుల్ గా ఫోల్డ్ చేసిన. ఎందుకంటే కింద బార్డర్ బ్రాడ్ గా వచ్చింది, పైన ఏమో చిన్నగా ఉంది కాబట్టి అట్లా 2 sides కనిపించింది. కొంగు పార్ట్ యాజ్ యూజువల్. కొంతమంది క్రిస్ క్రాస్ గా కూడా వేస్తున్నారు కొంగుని, లైక్ ముందు నుంచి వేసి మళ్ళా వెనకాల నుంచి తీసి అట్లా. కొంచెం నాకు అది మార్వాడి స్టైల్ లాగా అనిపించింది అనమాట, అందుకే నేను అది ప్రిఫర్ చేయలేదు. అంతే, ఇంకా నా ప్లీట్స్ అన్ని నేను ప్రాపర్ గా సెట్ చేసుకొని లోపల ఏమన్నా ఫిల్లింగ్ చేసుకోవచ్చు అంటే కావాలంటే చేసుకోవచ్చు. ఈసారి నాకు కొంచెం లైట్ వెయిట్ అండ్ ఇట్లా ఫాలింగ్ గా ఉంది కాబట్టి నేను శారీ లోపల ఫిల్లింగ్ చేసిన. కింద ప్లీట్స్ అన్ని ఇట్లా పడిపోతున్నట్టు కనిపించకుండా ఆ ఫ్లోయీ ఎఫెక్ట్ లాగా ఉంటది. అంతే, నేను ఇంకా లాస్ట్ లో లెగ్స్ అటాచ్ చేసేసిన అండ్ జ్యువెలరీ కూడా వేసేసిన అన్నమాట. మొత్తం రెడీ చేసినాక నేనే షాక్ అయినా, అసలు నేనే చేసిన అన్న ఫీలింగ్ ఉండే అనమాట. కొంతసేపు అట్లా కూర్చొని చూస్తుండే అమ్మవారిని, అంత బ్యూటిఫుల్ గా అనిపించింది.
అవిక అయితే స్టార్టింగ్ నుంచి అమ్మ నన్ను కూడా ఇట్లా రెడీ చేస్తావా, నాకు కూడా జుట్టేస్తావా, నాకు కూడా శారీ కడతావా అని అడుగుతానే ఉందన్నమాట. యూనో గర్ల్ థింగ్స్. ఇంకా అడిగినాక మనం ఓకే అనక తప్పదు ఆబ్వియస్లీ. నెక్స్ట్ వ్లాగ్ లో అవిక ఎట్లా రెడీ అయిందో కూడా చూపిస్తాను. ఈ అమ్మవారి భుజాలు ఇండియా నుంచి కూడా తెప్పించుకోవచ్చు, బట్ నాకెందుకో ప్రాపర్ సైజ్ నాకు ఇక్కడైతేనే తెలుస్తుంది అని అనిపించి చేసుకున్నా నేను. ఇంకా బ్యాక్ డ్రాప్ ఫైనల్ అవుట్పుట్ చూసేయండి. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆది లక్ష్మి జయ పాలయ మాం. ఐకలి కల్మషనాశిని కామిని వైదికరు. ఈ అష్టలక్ష్మి బ్యాక్ డ్రాప్ మీకు గనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బాయ్.